ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తన 3:3. మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని తలదించుకునేలా చేస్తాయి. వైఫల్యాలు ఎదురైనప్పుడు, నలుగురిలో అవమానం జరిగినప్పుడు, లేదా మనం నమ్మినవారు మనల్ని విమర్శించినప్పుడు మనం మానసికంగా కుంగిపోయి ఎవరికీ ముఖం చూపించలేక తలదించుకుంటాం. లోకం నిన్ను విమర్శల బాణాలతో కొడుతున్నప్పుడు దేవుడు నీకు ఒక కేడెము వలె అడ్డుగా నిలుస్తాడు. ఏ విమర్శ నిన్ను గాయపరచలేదు. నీ గుర్తింపు నీ ఉద్యోగం మీదో, నీ ఆస్తి మీదో ఆధారపడి లేదు. నీ సృష్టికర్తే నీకు అతిశయాస్పదము. ఆయన నీ పక్షాన ఉన్నాడన్నదే నీకు గొప్ప గౌరవం. లోకం నిన్ను తలదించుకునేలా చేస్తే ఆయన తన హస్తముతో నీ గడ్డాన్ని పట్టుకుని నీ తల పైకెత్తి, నేను నీకు ఉన్నాను అని ధైర్యం చెబుతాడు. ఇది గౌరవాన్ని, అంటే డిగ్నిటీని, మరియు ఆత్మవిశ్వాసాన్ని, అంటే కాన్ఫిడెన్స్ని తిరిగి ఇచ్చే అద్భుతమైన క్షణం. ఈరోజు మీరు ఏ సవాలును ఎదుర్కొంటున్నా సరే భయపడకండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నా మీ దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నారు. పోగొట్టుకున్న గౌరవాన్ని, కోల్పోయిన అవకాశాలను ఆయన రెట్టింపుగా మీకు ప్రసాదిస్తారు. ఆమేన్.